బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడుస్తోంది. ఆ లైవ్ చూద్దాం. अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे. प्लीज, गलत, two wrongs cannot make a right. Two wrongs cannot make a right. People have given you mandate to correct the wrongdoings of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir, and I thank the Minister Saab also for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honorable Minister Saab has not given, sir. Okay, sir, after the briefing and after Minister Saab's speech, sir, are we going to adjourn the House and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. Sir, we told earlier also we are very open, and today after you adjourn the House, we will meet tomorrow and we will take up this discussion further, and the conclusion will be given by Honorable Minister. అధ్యక్ష, ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టర్బెన్స్లో సభ్యులంతా కూడా ఏం లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడు తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మట్టుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో, ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్న, కలెక్టర్ గారి పరిధిలో ఉన్న, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.